ఓం దుర్గాయ నమః. ఈరోజు మాట్లాడుకునేది ఇల్లు గురించి. ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చే కష్టాలు అంతా ఇంత కావు. ఉసుక పోసుకొనియరు, ఇటుక పెట్టుకొనియరు. పునాదులు తీసినప్పటి నుండి స్టార్ట్ చేస్తారు ఇక నొల్లి. అరే ఉసుక నేల మీద పోసుకోకుంటే ఏడ పోసుకుంటారు? హెలికాప్టర్లో తెచ్చి ఇల్లు కడతారా? మీరు కట్టేటప్పుడు కూడా గట్లనే కడతారు కదా. ఇటు పోయాక అంటారు, అటు పోయాక అంటారు. ఓ దేవుడా, తిప్పలు పెడుతుంటారు ఇల్లు కడుతుంటే. అస్సలు కళ్ళోరు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటారు అంటే ఇక కళ్ళల్లో ఇక ఇట్లా స్టార్ట్ చేస్తుంది, కళ్ళ మంట స్టార్ట్ అవుతుంటుంది. అబ్బా వీళ్ళు ఇల్లు కట్టుకోవట్రు అనేసి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో మట్టి గోడలు ఉండేటివి, గూనె పెంక ఉంటుంటే దూలాలు వేసి కట్టెలు వరిసి కట్టేవాళ్ళు. కట్టెలు అవసరం ఉంటే కొన్ని కట్టెలు తక్కువ పడ్డాయి అంటే కట్టెలు ఇచ్చేవాళ్ళు. మట్టి తవ్వుకోవడానికి ఇలా తవ్వుకుంటామంటే సరే తవ్వుకొని రానేవాళ్ళు. చిన్న చిన్న సహాయాలు చేసేవాళ్ళు. ఇప్పుడు సహాయం చేయపోగా ఆటంకాలు తెస్తుండ్రు. దయచేసి అలా చేయకండి. తోటి వాళ్లకు సహాయం చేయకపోయినా సరే తిప్పలు పెట్టకండి. ఇది మంచి పద్ధతి కాదు.